మల్లారెడ్డిలో వేయడానికి కారణం ఏంటంటే మీరే సార్. ఎందుకంటే గురువు బాగుంటే శిష్యులు ఎప్పుడు మంచిగా ఉంటారో అదే దారిలో నడుస్తారని దానివల్ల మల్లారెడ్డిలో వేసినాం. ఎందుకంటే మీ గురించి తెలుసుకొని ఏంది తినరు సార్ అని చెప్పేసి దానివల్ల వేసినాం. మా అబ్బాయి ఫస్ట్లో ఎంత డల్ ఉండేనో ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో చూసేసరికంటే చాలా క్లెవర్ అయిండు. అట్లా నంబర్స్ లెటర్స్ అన్నీ ఐడెంటిఫై చేయడం తీర్చుకున్నాడు. మల్లారెడ్డి ఆఫ్టర్ మల్లారెడ్డి మోర్ దెన్ ఎనఫ్. పిల్లలు ఇక్కడ నేర్చుకున్న దానికి మోర్ దెన్ ఎనఫ్. మనం ఇంటికాడ స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. రేపు పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు ఈ రోజు ఆలోచిస్తున్నారు. మా బాబు ఇప్పుడు 1 year ఎల్కేజీ స్టార్ట్ అయింది. ఈ 1 year లోపల బాబుతో పాటు అంటే ఇక్కడ ఉన్న పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీరు స్టడీ అంటే ప్రపంచంలో ఏ విధంగా సమాజంలో ఏ విధంగా ఉండేది మీరు నేర్పించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా ఇంటి దగ్గర ఉంటే పిల్లలు కూడా అదే విధంగా పెరుగుతారు, వాళ్ళు ఆలోచనలు కూడా ఇదవుతాయని మీరు చెప్పడం జరిగింది. అలాగే ఈ 1 year లోపల మా బాబు చాలా యాక్టివ్ అయ్యాడు. అందులో సంతోషం ఉంది సార్. ఈ 1 year లోపలనే ఎంత యాక్టివ్ అయ్యాడు. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇంత యాక్టివ్గా తయారు చేయాలని మా బాబుని ఒక్కడే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా యాక్టివ్గా తయారు చేయాలని నేను సంతోషంగా కోరుకుంటున్నాను. చాలా ఇంప్రూవ్ అయింది తను. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది. అండ్ మేడమ్స్కి అయితే చాలా పేషెన్స్ ఉంది సార్. ఇంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు ఎంత అల్లరి చేసినా సో వాళ్ళు చాలా సతాయిస్తారు. బట్ అయినా వాళ్ళు అంత పేషెన్స్ తోటి ఎప్పుడు చేస్తున్నారు. చాలా గ్రేట్. అండ్ టీచర్స్కి సార్స్కి ధన్యవాదాలు. వాళ్ళ ఓపిక మేము ఇంట్లో ఒక్కళ్ళనే చూసుకోలేం. ఇక్కడ ఇంతమంది పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ కేర్ తీసుకొని ఇంతవరకు నేర్పించినందుకు సో చాలా థ్యాంక్ యూ సో మచ్. అయితే బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు. ఆ మిషన్ మీరు ఏదైతే 6 స్టేట్మెంట్స్ అది ఫుల్ఫిల్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. బట్ మా అబ్బాయి యూకేజీ కాబట్టి ఇంకా అంటే వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవుతారు. బట్ ఇంకా టైం ఉంది. వాళ్ళు ఏంటంటే లెర్నింగ్ స్టేజ్ అంటే 5th వరకు వాళ్ళు ఆడుతూ పడితే ఎంజాయ్ చేసేది. బట్ ఈ 5th క్లాస్ వరకు మనం వాళ్ళకి నేర్పించేది యాక్చువల్గా పంక్చువాలిటీస్, సిన్సియారిటీస్. నువ్వు ఏదైనా తప్పు చేస్తే చేశానని చెప్పు, ఏదని చెప్పు. ఈ యాక్చువల్గా కొంచెం మీరు స్కూల్లో ఆల్రెడీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని అనిపించింది. పర్లేదు सर, थैंक यू फॉर दिस ऑपर्चुनिटी। वो घर पे कुछ भी नहीं बोलती सर, लेकिन यहाँ पे टीचर के सामने कुछ पूछे ना आंसर देती। मैं अगर लिख बोले ना उसको इतना क्या बोलते लेजीनेस है उसके पास आता, लेकिन नहीं लिखती। वो यहाँ पे बोले अभी जस्ट 1 hour बैक मैंने कुछ क्वेश्चंस उसको पूछा, नहीं बोली। वो ये टीचर है सेवंशिका बोले तो पूरा बोले। वो मुझे अच्छा लगा है सर जो